అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది శివలింగం ఇంట్లో ఉండొచ్చా? ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఆడవారు శివలింగానికి అభిషేకం చేయొచ్చా? ఇంట్లో పెట్టుకునేటప్పుడు పానమట్టం ఎటువైపు ఉండాలి? శివలింగం ఏ దిశలో ఉండాలి? ఏ విధమైన పూజ చేయాలి? అలా పూజ చేయాలంటే ఏ నియమాలు పాటించాలి? అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నించండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే నేను పూజా విధానాన్ని చూపిస్తూ మీకు వీడియోలో చాలా వివరాలు షేర్ చేస్తాను. ముందుగా మనం ఇంట్లో శివలింగానికి జలంతో అభిషేకం చేసిన తర్వాత మాత్రమే మిగతా ఏ పంచామృతాలు పాలతో అనేది అభిషేకం అనేది చేయాలి. మన దేశంలో ప్రతి ఊర్లోనూ చిన్న చిన్న గ్రామాల్లోనూ కూడా శివాలయం అనేది ఉంటుంది. శివాలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో అనుకోవాలి. మనలో చాలామంది ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే దేవుని మందిరంలో శివలింగాన్ని పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో శివలింగానికి పూజ చేయవచ్చా అని చెప్పి చాలామందికి సందేహం అండి. పూజ చేయాలా, చేస్తే ఎలా చేయాలి అని చెప్పి చాలామంది కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు. అందుకని నేను ప్రత్యేకంగా వీడియో అనేది మీకోసం షేర్ చేస్తున్నాను. మన దేశంలో చరిత్రకు అందని కాలం నుంచి శివ పూజ కనిపిస్తుందని మన చరిత్రకారులు అయితే చెప్పారండి. అయితే అమర్నాథ్, కేదార్నాథ్ మొదలు రామేశ్వరం దాకా మొత్తం భారతదేశంలో శివక్షేత్రాలే ఉన్నాయి. అయితే ఇంట్లో శివుని పటానికి పూజ చేయొచ్చు, కానీ లింగ రూపంలో శివార్చన చేయకూడదని అంటూ ఉంటారు. ఇది అపోహ మాత్రమే. అయితే కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో కూడా నిరభ్యంతరంగా శివలింగాన్ని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. స్కంద పురాణం, శివ పురాణం, దేవి భాగవతం వంటి పురాణాలను మనం చూసినప్పుడు ఇంట్లో శివలింగం ఉండటం తప్పు కాదని అనిపిస్తూ ఉంటుంది. అయితే శివలింగాన్ని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఇంటిలో శివలింగం ఉంటే ఐశ్వర్యం కలగడమే కాకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొని మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే శివలింగం ఎంత పరిమాణంలో ఉండాలి? పండితులు చెప్తున్న ప్రకారం శివలింగం మనం బొటన వేలు అంత మాత్రమే ఉండాలి. లేదంటే మనం పిడికిలు బిగించినప్పుడు అందులో ఇమిడిపోయి బయటకు కనిపించినంత సైజులో మాత్రమే మనకి శివలింగం ఉండాలి. అంతకన్నా పెద్ద శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. ఇక ఆ రెండవ క్వశ్చన్ ఏంటంటే, ఆడవారు శివలింగానికి అభిషేకం చేయొచ్చా? ఒకవేళ చేస్తే ప్రతిరోజు తలస్నానం చేయాలా అని చెప్పి చాలామందికి ఉన్న ఒక సందేహం. ఆడవారు, మగవారు ఎవరైనా సరే శివలింగానికి అభిషేకం చేయొచ్చు. అయితే మగవారు శివలింగానికి అభిషేకం చేయాలంటే వాళ్ళు డైలీ తలస్నానం చేయాలి. ఇక ముఖ్యమైన పండుగలు, విశేషమైన రోజుల్లో ఆడవారు ఎలాగూ తలస్నానం చేస్తారు. కానీ శివుడికి ప్రత్యేకమైన రోజు ఏంటి? సోమవారం. ఆ సోమవారం అభిషేకం చేసినప్పుడు మాత్రం తలస్నానం చేస్తే సరిపోతుంది. మిగిలిన రోజుల్లో తలస్నానం చేయకపోయినా మనం అభిషేకం అనేది చేయొచ్చు. ఇక నాన్ వెజ్ తిన్న రోజు లింగానికి అభిషేకం చేయొచ్చా? మనం నార్మల్గా చాలా వరకు సోమవారాల్లో నాన్ వెజ్ తినరు కాబట్టి సోమవారం మనం మినహాయిస్తే మిగతా రోజుల్లో ఒకవేళ తినవలసి వస్తే కనుక మనం తెల్లవారుజామునే శివలింగానికి అభిషేకం చేసి పూజ చేసేసుకుంటాం కాబట్టి తర్వాత తిన్నా ప్రాబ్లం లేదు. ఇక నాలుగవ క్వశ్చన్ ఏంటంటే, ప్రతిరోజు పంచామృతాలతో అభిషేకం చేయాలా అంటే అవసరం లేదండి. ప్రతిరోజు మనం శుద్ధ జలంతో అభిషేకం చేసి, పాలుంటే పాలతో కూడా అభిషేకం చేయొచ్చు. లేదు అంటే శుద్ధ జలంతో అభిషేకం చేసినా సరిపోతుంది. ఇక శివలింగానికి పసుపు కుంకుమ పెట్టొచ్చా? శివలింగానికి పసుపు కుంకుమ ఉపయోగించరు. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూది, గంధమును మాత్రమే ఉపయోగించాలి. ఎందుకు అంటే శివుడు చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయనకి కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడిని పుట్టిస్తుందట. అందుకనే కుంకుమ బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధంనే ఉపయోగించాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ధ్యానం చేసిన మన ఒంట్లో ఒక వేడి అనేది పుడుతుంది. ఆ వేడిని చల్లబరచడానికే గంధాన్ని అనేది ఉపయోగించాలి. మనం పసుపు కూడా వేడే కాబట్టి పసుపు కుంకుమల్ని ఈ యొక్క శివాభిషేకానికి కానీ శివుడి యొక్క పూజల్లో మనం ఉపయోగించాం. ఇక శివునికి నియమాలు ఏం పాటించాలంటే, అభిషేకానికి బిల్వదళాలు, విభూతి, పాలు, తేనె, అలాగే శుద్ధ జలం, శ్వేత అక్షింతలు వాటితో పూజ చేయాలి.
అయితే శివలింగం ఇంట్లో ఉంటే ప్రతిరోజు తప్పనిసరిగా అభిషేకం నైవేద్యం చేయవలసిందేనండి. కనీసం ప్రతిరోజు శుద్ధ జలంతో అయినా మనం అభిషేకం చేయాలి. ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే ఇంట్లోని వారు ఎవరో ఒకరు తప్పనిసరిగా శివాభిషేకం చేయవలసిందేనండి. ఈ నియమం తప్పనిసరిగా మనం పాటించాలి. ఇక శివయ్యతో పాటు అమ్మవారిని తప్పకుండా పూజించాలి. ఇంట్లో శివలింగం ఉన్నప్పుడు సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోని మాంసాహారం తినడం, మద్యపానం, అలాగే ఉల్లిపాయలు పూర్తిగా నిషిద్ధం చేసుకోవాలి. ఒక ఇంటిలో ఒక శివలింగం కంటే ఎక్కువ ఉండకూడదని మనకి పండితులు అయితే చెప్తూ ఉన్నారు. ఒకటి కంటే ఎక్కువ శివలింగం ఉండడం వల్ల పూజా విధానంలో విఘ్నాలు కలుగుతాయట. అనేక రకాల సమస్యలు మనల్ని వెంటాడుతాయి. పాలరాతితో ఉన్న శివలింగాన్ని స్త్రీలు ముట్టుకోకూడదు. అందుకనే మనం ఏర్పాటు చేసుకునే శివలింగం అనేది పాలరాతితో లేకుండా ఉండేలాగా అనేది చూసుకోవాలి. శివలింగం మాత్రం ఇక శివలింగం బంగారం, వెండి, క్రిస్టల్ లేదా ఇత్తడితో ఉండే శివలింగాలు మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. అలాగే స్వామికి ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని సమర్పించకూడదు. ఇక 2 శివలింగాలు ఉంటే ఏం చేయాలని చెప్పి చాలామందికి ఒక సందేహం వస్తుంది. ఒకవేళ ఇంట్లో 2 శివలింగాలు ఉన్నట్లయితే ప్రధానంగా మనం ఇంట్లో పూజా మందిరంలో ఒకటి ఉంచుకుంటాం కదా, దాన్ని అలాగే ఉంచండి. రెండో దానిని ఇంటి వెలుపల ఉండే తులసి కోటలో ఉత్తరాభిముఖంగా పానమట్టాన్ని ఉండేటట్టు, పానవట్టం అనొచ్చు, పానమట్టం అంటారు, పానవట్టాన్ని ఉంచి మనం పూజ చేసుకోవాలి. అయితే ఇంట్లో ఉండే శివలింగం పానవట్టం మాత్రం దక్షిణం చూస్తున్నట్టుగా ఉండాలండి. శివలింగం మన బొటనవేలు సైజు మాత్రమే ఉండాలి. అయితే చాలామందికి సందేహం, అక్క డైలీ మీరు అభిషేకం చేయాలంటున్నారు, నైవేద్యం సమర్పించాలంటున్నారు, ఒకవేళ ఏటి సూతకాలు వచ్చినా లేదు అంటే ఏదైనా ఊరు వెళ్ళవలసి వస్తే ఏం చేయాలి అంటే, సూతకం వచ్చినప్పుడు కానీ లేదు అంటే ఏదైనా ఊరు వెళ్ళవలసి వచ్చింది, లేదు అంటే మనం ఆ సమయంలో పూజ చేయలేకపోతున్నాము అనుకున్నప్పుడు శివలింగాన్ని బియ్యం బస్తాలో కానీ, బియ్యం డ్రమ్ములు పెట్టుకుంటాం కదా, అందులో కానీ మనం పెట్టేయాలి. లేదు అంటే ఒక గిన్నెలో కానీ ఎందులో అయినా బియ్యం తీసుకొని అందులో శివలింగాన్ని పూర్తిగా కనపడని విధంగా లోపల పెట్టేసి మన పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనం పూజ చేయని దోషం అనేది మనకి రాకుండా ఉంటుంది. అలాగే శివలింగాన్ని చాలామంది ఏ దిశలో ఉంచాలక్క అని అడుగుతూ ఉంటారు. శివలింగాన్ని శివుడికి అధిపతి, ఈశాన్యాధిపతి శివుడు. అందుకని శివలింగాన్ని కానీ, శివుని యొక్క చిత్రపటాన్ని కానీ మనం తూర్పు వైపున కానీ, ఈశాన్యం వైపున కానీ పెట్టుకుంటే మనకి మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారు. అందుకని ఈ యొక్క శివలింగాన్ని కూడా మనం ఈశాన్య దిశలో పెట్టుకుంటే చాలా మంచిది, ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే శివుడికి మన అభిషేకం చేసిన తర్వాత తప్పనిసరిగా విభూతితో అనేది పూజ చేయడం, శ్వేతాక్షంతలతో పూజ చేయడం, అలాగే శివునికి అలాగే నందీశ్వరునికి మనం విభూతిని సమర్పించడం తప్పకుండా చేయవలసిన ముఖ్యమైన విషయం. అలాగే మా ఇంట్లో శివలింగం లేదు అక్క, మేమేం చేయాలి అనుకుంటే మనకి రుద్రాక్షలు అనేవి మనకు అన్ని పూజా స్టోర్స్లోని దొరుకుతాయండి. వాటి రేట్ అనేది నేను చాలా వీడియోల్లో చెప్పాను. 20 కానీ 30 కానీ ఉండొచ్చు. అలాంటి ఒక్క రుద్రాక్షను తెచ్చుకొని మీరు పూజ గదిలో పెట్టుకొని కూడా శివలింగం కింద అభిషేకం చేసి పూజ చేయొచ్చు. అలాగే శివుడికి చందనం తప్పనిసరిగా సమర్పించాలి. చందనం లేదు అంటే విభూది, ఈ రెండే మనం శివుడికి సమర్పించవలసినవండి. పసుపు కుంకుమలతోటి ఎట్టి పరిస్థితుల్లోని బొట్టు పెట్టకూడదు. కానీ కొన్ని చోట్ల మనం చూసినట్టయితే కుంకుమ అనేది పెడుతూ ఉంటారు. శాస్త్ర ప్రకారం చూస్తే కుంకుమని, పసుపుని అనేది శివలింగానికి పెట్టకూడదు. ఇంతకుముందు చెప్పాను కదా, వేడిని పుట్టిస్తాయని చెప్పి. అందుకని పసుపు కుంకుమల్ని మనం అవాయిడ్ చేసి మనం పూజకి అర్చనకి స్వామికి బిల్వదళాలు, ముఖ్యంగా బిల్వ దళాలతోటి పూజిస్తే చాలా మంచిది. లేదు అంటే శ్వేత అక్షింతలతోటి, అలాగే లేదు అంటే విభూతితోటి మనం స్వామిని అనేది పూజించాలి. ఈ విధంగా మనం పూజను కనుక ఆచరిస్తే తప్పకుండా స్వామి యొక్క కృపా కటాక్షాలు మన మీద కలుగుతాయి. అయితే ఇలాంటి నియమాల్ని మనం ఉల్లంఘించినట్టయితే స్వామి
మనకి మంచి జరగకపోగా చెడు ప్రకంపనలు ఇంట్లో రావడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు శివలింగం పెట్టుకునేవారు ప్రతి ఒక్కరూ పాటించవలసిన ముఖ్యమైన విషయం. అయితే శివలింగం ఉంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేయాలని చెప్పి మళ్ళీ చాలామందికి సందేహం వస్తుంది. మనం శివలింగానికి ఉదయం దీపారాధన కుదిరితే 2 సమయాల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. కుదరని వారు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా శివునికి అభిషేకం చేసి ఉదయం సమయంలో మనం స్వామికి నైవేద్యం సమర్పించి దీపారాధన తప్పనిసరిగా చేయాలి. ఇక సాయంత్రం అనేది పూజ చేసినా మంచిదే, లేదు అంటే మీరు దీపం వెలిగించకపోయినా ఉదయం దీపంలోనే కొంచెం ఎక్కువ నూనె వేస్తే సాయంత్రం వరకు కూడా మనకి వెలుగుతూ ఉంటుంది. అలాగే ప్రదోష కాలం అనే ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య సమయంలో స్వామికి మనం పూజ చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఆ ప్రదోష వ్రతం ఎలా చేయాలి అని చెప్పి ఆల్రెడీ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి ప్రదోషం బై ఉమాస్ క్యూట్ హోమ్ అని చెక్ చేస్తే మీకు అన్ని విషయాలు వస్తాయి. ఇక జనవరిలో వచ్చే చాలా పండుగలు ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. అలాగే గురు పుష్య యోగం గురించి వీడియో పోస్ట్ చేశానండి. ఎంతమంది అంటే పోయిన సంవత్సరం మేము చేసుకున్నామక్క, బంగారం 1 గ్రాము కొనుక్కున్న వాళ్ళం సంవత్సరం లోపల ఒక 100 గ్రాములు బంగారం కొనుక్కున్నాము, 50 గ్రాములు బంగారం కొనుక్కున్నాము, 20 గ్రాములు బంగారం కొనుక్కున్నాము అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నప్పుడు నాకైతే ఆనందానికి అవధులే లేకుండా ఉన్నాయండి. అంతటి ఆనందాన్ని కలిగించే చేసే మీ అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మన ఛానల్లో వీడియోస్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. స్వస్తి.